ఇప్పుడు మనం ఎద్దాము తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకి ఫోర్త్ వన్ ఏమి ఇచ్చిండు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ అంటే పాయింట్ కనుక్కోమన్నాడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏమి ఇచ్చిండు గివెన్ పారాబోలా y² = 8x దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తాము కంపేర్ విత్ y² = 4ax కదా అప్పుడు ఏమవుతుంది వి గెట్ 4a = 8 a = 8/4 4 1 4 2 a = 2 ఇది ఎందుకు తీసుకున్నాం అన్న అంటే నెక్స్ట్ చూద్దాం చూడు గివెన్ కండిషన్ ఏమి ఇచ్చిండు ఫోకల్ డిస్టెన్స్ ఎంత 10 ఇచ్చిండు ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంది x + a = 10 కదా ఆ ఏని తీసుకొచ్చి ఇక్కడ ఎత్తేసేయి ఈ 2ని తీసుకొని అక్కడ పంపించేసేయి x = 8 అవుతుంది ఈ 8 తీసుకొని ఈక్వేషన్ 1లో పెట్టాయి పారాబోలాలో పెట్టాయి ఫ్రమ్ 1 y² = 8x y² = 8 × 8 సో y² = 64 y = √64 y = +or -8 అన్న కొన్నిట్లో రూట్లు ఉన్నప్పుడు +or- ఎందుకు తీసుకోవంటే ఇది మన పారాబోలా ఎట్లుంటుంది గ్రాఫ్లు ఉంటుంది కదా సో అవి ఏడేడా తీసుకుంటామో ఏడేడా తీసుకోమో ఇట తెలియాలి ఇక్కడ మనకు కోఆర్డినేట్ యాక్సిస్లో వస్తుంది కదా సో +8 -8 మనకు వాల్యూస్ అనేవి ఉంటాయి దేర్ ఫోర్ పాయింట్ అని చెప్పి x, y = 8, +or-8 గిదే కనుక్కోమన్నాడు గదే వచ్చింది ఇది నీట్గా రాద్దాం మాకు కోఆర్డినేట్స్ ఆఫ్ పారాబోలా = 8, +8 8, -8 గింతే ఆన్సర్ ఇది రాసే 2 మార్కులు సింపుల్ ఉంటుంది ఇవన్నీ సింపుల్గా ఉంటాయి మీకు చూడక ప్రాక్టీస్ చేయక కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది సరేనా నెక్స్ట్ వన్ చూద్దాం